మన స్నేహతత్వం ఇలా మంచి గుణం అని చెప్పి సాటి చెప్పిన మా విరాట్ కోహ్లీ ఆల్రెడీ వరల్డ్ కప్ విన్ అయినట్టే లెక్క. కాకపోతే మధ్యలో చివరిన విరాట్ కోహ్లీ వాళ్ళు అవుట్ అయిపోయిన తర్వాత ఐపీఎల్ ఆట ఆడిన వాళ్ళు పోయింది. ఎప్పుడు మన విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ వాళ్ళు ఎప్పుడు విన్ అవుతూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ సక్సెస్ టు చార్లీ 111 టీమ్. మన వెన్నెల కిషోర్ గారికి మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్లో నేను చెప్పాను కదా, మిస్అండర్స్టాండ్ ఫస్ట్లో వచ్చినప్పుడు మన యాజ్ హ్యూమన్స్ వీఆర్ వెరీ జడ్జిమెంటల్ టువర్డ్స్ పీపుల్ అనమాట. వచ్చినప్పుడు ఏదో వెన్నెల కిషోర్ ఏదో మేనేజ్ చేస్తాను అనుకున్నాను. తర్వాత చూస్తే నా చెప్తే నేనే కొట్టుకుందాం అనుకున్నాను. ఆ రోల్ సిగ్నేచర్ స్టైల్ కానీ, ఒక కామెడీతో పాటు సీరియస్ రోల్స్ కానీ, ఈ యాడ్స్ లస్టర్ టు ద ఎంటైర్ టీమ్. ఒక హీరో కంటెంట్తో పాటు ఒక వెన్నెల కిషోర్, ఇదివరకు సునీల్ అన్న మనం ఎలా చూస్తే పోస్టర్ చూస్తే సినిమాకి క్యాస్ట్కి అన్నిటికీ అతీతంగా మన వెన్నెల కిషోర్ అన్న ఉన్నాడు. సినిమా కంపల్సరీ అలా అన్నారు. ఇంటర్వ్యూ కూడా ఇట్ వాస్ సూపర్బ్. విషింగ్ ఆల్ సక్సెస్. ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే సెల్ఫీ అయిపోద్ది, సెల్ఫీ డబ్బా అయిపోద్ది. నేను ఇప్పుడు వెళ్తాను. నేను మధ్యాహ్నం వెళ్తాను, ఆల్రెడీ రివ్యూస్ చూశాను, ఇంటర్వ్యూ కూడా చూసి చెప్తున్నాను బేస్డ్ ఆన్. ఎందుకంటే వెన్నెల కిషోర్ అన్న కొన్ని సినిమాలు మనం ఎంతున్నా కూడా మనకున్న టైం బట్టి కొన్ని మంచి సినిమాలు కూడా మిస్ అవుతాం. ఇంకోటి ఏంటంటే మన వెన్నెల కిషోర్ అన్న సినిమా నేను జనరల్గా ఏందని చెప్పాను, మన ఈయన చూసి ఈయన సినిమాలు చూసి పెరిగాము. జనరల్గా మనకి భారతీయత అంటే నాన్న పెంపకం, గౌరవం అదేనో. అలాంటిది తండ్రిని తిడితే నాకు సినిమాల్లో కూడా నేను యాక్సెప్ట్ చేయను. తండ్రి ఎలా ఉండాలంటే 7 బైజీ బృందావన్ కాల్లో చంద్రమోహన్ గారు కాలుతుంది అంటారు కదా. భారతదేశం అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కాదు. భారతదేశం అంటే సకల మతాల సమ్మేళనం, సబ్కా మాలిక్ ఏకే అన్నట్టుగా ఉంటే అలా పెంచాలి. అలాంటిది వెన్నెల కిషోర్ అన్న సినిమా, సందీప్ కిషన్ సినిమా గోలీ సోడా ఇది మర్చిపోయాను నేను, సారీ. 1.5 year 2 years బ్యాక్ వచ్చింది అనమాట. దాంట్లో వెన్నెల కిషోర్ అన్న ప్రతిదానికి వాళ్ళ ఫాదర్ని తిడుతూ ఉంటాడు. అంటే మా నాన్న నాకు ఆస్తి ఇవ్వలేదో సంథింగ్ ఏదో. నాకు నవ్వనాడు కూడా నవ్వించేస్తాడు. అంటే ఒక సినిమాకున్న గొప్పతనం ఏంటంటే మనం కొన్ని చేయలేనివి కూడా, ఒక నవ్వు కూడా రెగ్యులర్గా నవ్వని దానికి కోపం వచ్చో కూడా అక్కడ ఆ క్యారెక్టర్ బట్టి దానికి ఉన్న ఒక ఇన్నోసెన్స్ బట్టి కూడా నవ్వుతాం. సో సచ్ బీయింగ్ ద కేస్ ఏంటంటే వెన్నెల కిషోర్ అన్న ఈ సచ్ ఎ బ్లెస్సింగ్ టు టాలీవుడ్. ఎందుకంటే జనరల్గా మన కమీడియన్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకన్నా ముందు తరాల వారు సునీల్, బ్రహ్మానందం గారు వీళ్ళందరినీ అనుసరించి అదేం కాకుండా ఆల్మోస్ట్ మన సునీల్ అన్న ఇప్పటికీ మనం ఫీల్ అవుతాం. జల్సా సునీల్ మర్చిపోగలమా, లేకపోతే ABCDF బాలు అది మర్చిపోగలమా సునీల్ అన్న, లేకపోతే సునీల్ అన్న నవ్వు మర్చిపోగలం. అలా ఉన్నప్పటికీ కూడా తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరచుకుని ప్రతి క్యారెక్టర్లో సినిమా ఒకవేళ బాగోలేదన్నా ఎప్పుడు వెన్నెల కిషోర్ అన్న సుమక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సుమక్క స్పాంటేనిటీ కానీ, మన సినిమాల్లో మన వెన్నెల కిషోర్ అన్న ఈ కామెడీ కానీ ఎప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కానీ తన నేచర్ కానీ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. కామెడీ, ఒక సస్పెన్స్, ఒక ఫన్. వెన్నెల కిషోర్ గారు ఇంకొక నెక్స్ట్ లెవెల్కి మన డైరెక్టర్ గారు కూడా ఒక మంచి నేపథ్యంతో రా ఏజెన్సీ టైటిల్ కూడా తినేత్ర అని చెప్పేసి, అంటే శివుడు 3వ కన్నుతో సమానం. వెన్నెల కిషోర్ గారు కూడా 1 man షో చేశారు. ఆడవాళ్ళ చిత్రం అన్నట్టుగా ట్విస్ట్ కూడా హీరోయిన్తో బాగా రివీల్ చేశారు. జై హింద్ అనే ఒక రా ఏజెన్సీ, ఒక సైంటిఫిక్ బయాలజీ, ఒక కెమికల్ నేపథ్యంలో ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. యూత్ బాగా దీన్ని ఎంకరేజ్ చేసే విధానంగా చూడొచ్చు. ఆల్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ వెన్నెల కిషోర్ గారు. అసం అంటే ఆయన మేనరిజం అనేది ఎక్కడా మైనస్ అవ్వలేదు. సో అట్లన్నీ ఫుల్ ఫ్లెక్స్గా హీరోని మనం కమిట్ అవ్వలేము. ఆ కామెడీని డౌన్ చేశారని చెప్పేసి అన్ని ఎలివేషన్స్ని మనం షార్ట్ అవుట్ చేయలేము. బట్ వాచబుల్ మూవీ. లీడ్ బాగుంది. సెట్ అయ్యిందనేది కాదు, లైనప్ బాగుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ బాగా ప్రజెంటేషన్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన కాంబినేషన్లో అంటే ఆల్మోస్ట్ సత్య గారు కూడా యాడ్ అయ్యారు. సో తాగుబోతు రమేష్ గారు కూడా యాడ్ అయ్యారు. మురళీ శర్మ గారు కూడా. సో సిన్సియర్లోనే ఇతనిలో ఉన్న ఫన్ యాంగిల్స్ ఏంటి, మనకి ఏంటంటే ఒక మిషన్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఉండాల్సిన ఆ ఎనర్జీ ఏంటి అనేది ఫుల్ ఫ్లెక్స్గా ఫుల్ఫిల్ చేస్తారు. అంటే ఆడియన్స్కి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఒక మంచి మెమరబుల్ మూవీని ప్రజెంటేషన్ చేశారు. వాచబుల్ మూవీ.